తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టీటీడీ ప్రసాదం కల్తీ కుంభకోణానికి వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. శివాలయం సెంటర్లో కపిలమల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం రాజగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సభ్య సమాజం సిగ్గుపడేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, అధికారి అనంతరామరావు, భూపతి నరేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరిగినేని రాజ్యలక్ష్మి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గన్నాపతుల సత్యవతి, జనసేన వీర మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే కల్తీ నెయ్యి కోసం వాళ్ళందరూ కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఏదో మీటింగ్ ర్యాలీ పెట్టి ఏదో మాట్లాడారంట 2 రోజుల కింద ఇక్కడ గత ప్రతిపక్ష గతంలో శాసనసభ్యులు ప్రసాద్ రాజు గారు కూడా. అంటే మీరు ఒక్కటి ఏ ఘనకార్యం చేశారు చెప్పండి. మీరు అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశారా లేదా మీరు చేసింది? అది మీకు ఏమన్నా గౌరవంగా ఉందా? కార్యక్రమం మీరు చెప్పాలి. మీరు కానీ మీ నాయకులు కానీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే హిందువులు ఇప్పుడు మీరు కూడా చాలా సందర్భాలు ఇక్కడ ఉన్న ప్రజలను కూడా మీరు తిరుపతి మీరు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా చాలా మందిని అక్కడ అపవిత్రం జరగడానికి వాస్తవా కాదా? మీరు ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు దాన్ని మళ్ళీ ఏదో మీరు మంచి చేద్దాం ప్రజలకన్నా మాట్లాడటం కూడా చాలా విడ్డూరం. అది మేము ఒకటే తెలియజేస్తున్నాం. మేము ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీలు 3 పార్టీల కూటమితో మేము ప్రయాణం చేస్తున్నామో పూర్తిగా ప్రజల పక్షాన, ప్రజల సమస్యల కోసం, అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నాం తప్ప కానీ మీ ప్రభుత్వం లాగా ఏదైతే కక్ష సాధింపులు ఉన్నాయో కేసులు పెట్టే ధోరణి మేము చేయట్లేదు. మేము పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి అవ్వచ్చు, లేదంటే ఏదైనా సరే ప్రజల కోసం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీ అవసరం మీకు కూడా ఇంకో విషయం తెలియజేస్తున్నాం. ఒకటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఏదైతే మేము ఏదైనా తప్పుదాలు చేస్తే కనుక మీరు ప్రజల పక్షాన నుండి మీరు పోరాటాలు చేయండి. అవసరం మేము కూడా మీరు తీసుకుంటే ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, మంచి దాంట్లో మంచి ఏదైనా ఉంటే మేము కూడా తీసుకుంటాం. ప్రజలకు ఏది న్యాయం చేయాలో చేస్తాం తప్ప కానీ మీరు పనికిరాని కార్యక్రమాలు లేదా పనికిరాని పనులు చేసి మీరు దాన్ని కప్పుపుచ్చుగా ఉంటే కనుక ఏదైతే అంబటి రాంబాబుకి ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పారో చూశారు మనం. అది కార్యకర్తలు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా, ప్రతి ఒక్క నాయకుడు కూడా జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పవిత్రంగా భావించేటువంటి ప్రసాదం అది. అలాంటి ప్రసాదాన్ని బోలే బాబా అని ఒక కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఆ బోలే బాబా అన్నవాడు ఎక్కడ కేజీ నెయ్యి కొనకుండా 68 లక్షల లీటర్ల సుప్రీంకోర్టు ధర్మాసనం, మన భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం వాళ్ళు ఒక చిట్టి ఏర్పాటు చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ స్థాయిలో చాలా ఉన్నతమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానానికి ఏదైనా అపవిత్రం జరగకూడదో ఈ లడ్డు మీద నిజ నిర్ధారణ తేల్చాలని చెప్పని చిట్టు వేస్తే ఆ చిట్టు వేళ నిజాలను వెలుగులోకి తీసుకొస్తూ ఉంది. ఆ నిజాలను వేళ ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఎన్నో పాపాలు చేశారు, కానీ వెంకటేశ్వర స్వామికి కూడా ఇలాంటి అపవిత్రత తెస్తారని, ఇంత పాపం చేస్తారని చెప్పని భారతదేశంలో ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ఈ రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తే ఇవాళ భారతదేశంలో ప్రజలనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కాదు, వీళ్ళు ఎవరినైనా మోసం చేస్తారని చెప్పని ఇదే ఒక రుజువు అని చెప్పని కోరుకుంటూ ఇలాంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పని, న్యాయస్థానంలో కఠినమైన శిక్ష పడాలని చెప్పని కోరుకుంటూ ఇలాంటి అపవిత్రం చేసిన వెంకటేశ్వర స్వామికి శుద్ధి చేసి మన వెంకటేశ్వర స్వామిని మనందరం కూడా ఎంతో దైవంగా భావించే వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఓటు హక్కు రాజ్యాంగం మనకు కల్పించిన అత్యంత విలువైన హక్కని భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు హైస్కూల్లో ఇటీవల నిర్వహించిన ఓటు హక్కు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థినులకు సోమవారం బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్, హెచ్ఎం పద్మజ, ఎన్నికల అధికారులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమడోలు తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ సుధాకర్, ఆర్ఐ జగన్నాథరావు, వీఆర్ఓలు వెజ్జు వినయ్, ప్రతాప్, ఎన్నికల ఆపరేటర్ సత్యనారాయణ, సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఇంట్లో పెద్ద పెద్ద ముసలోళ్ళు ఎవరు ఉన్నారు, కొంతమంది ఏమంటారు ఓకే అక్కర్లేదు ఈడని అంటారు, ఏమంటారు ఓకే వేస్తారు, వీళ్ళొക്കെ ఇంకోటి తప్పదు. ఏ ఒక్కరు వేగి ఓటు వాల్యూ తెలుసుకోవాలి అండ్ వాల్యూస్ తో ఓట్ వేయాలి. అర్థమైందా? ఆ ఓటు ఎంత పవర్ఫుల్ అనేది ఓటు యొక్క వాల్యూ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అండ్ ఓటు వేయడం కూడాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, విలువలతో వేయమనాలి. మన క్యాస్ట్ వాళ్ళు వచ్చారు, లేదంటే రిలీజన్ వాళ్ళు వచ్చారు, మన ఊరు వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిలబడ్డారని వాళ్ళకి కాదు, మనకి ఎవరైతే మన భవిష్యత్తు పోయి ఉపయోగపడతారో అలాంటి స్కీమ్స్ ఎవరైతే ఇస్తారో అని అనుకుంటారో వాళ్ళని ఎంచుకొని ఓటు వేయాలి. మీరు వాళ్ళని అట్లా మోటివేట్ చేయాలి అండ్ మీరు కూడా అలానే వేయాలి విలువలతో. ఓకేనా? ఓకే. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి కూర్చోండమ్మా. ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ, అలాగే మీ పక్కన మీ ఫ్రెండ్స్, మీ బంధువులు అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించేలా చేయాలి. ఈ రెండు పార్టీలే మీరు చేయాల్సి. మీకు ఆ ఏజ్ వచ్చి ఓటు నమోదు చేసుకున్న తర్వాత మీరు ఓటు కాస్ట్ చేయాలి. ఓకేనా? ఈ మూడు గుర్తుపెట్టుకోం. ఓటు అనేదే మన ప్రజాస్వామ్యానికి మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆయుధం అనుకున్నా, అవకాశం అనుకున్నా, మన యొక్క భవిష్యత్తుని మనం నిర్మించిన అవకాశం మనకి ఈ రాజ్యాన్ని కలిగింది. కాబట్టి బాగా ఉపయోగించుకోవాలి. ఓటు వేయడం అనేది అందరి యొక్క బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో పెద్ద పెద్ద ముసలోళ్ళు ఎవరు ఉన్నారు, కొంతమంది ఏమంటారు ఓకే అక్కర్లేదు ఈడని అంటారు, ఏమంటారు ఓకే వేస్తారు, వీళ్ళొക്കെ ఇంకోటి తప్పదు. ఏ ఒక్కరు వేయకపోయినా ఏమవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు. అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి. మాత్రం మీరు ఎంకరేజ్ చేయాలి, అందరినీ ఓటుకి హెల్ప్ చేయాలి. టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం సాయంత్రం కాకినాడలోని మెక్లారిన్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ముందుగా జగ్గంపేట నుండి కాకినాడ వరకు పార్టీ శ్రేణులతో భారీ మోటార్ సైకిల్ యాత్రలో సభాస్థలానికి చేరుకున్నారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జోనల్ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవిని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. ఈ పదవి రావడానికి సహకరించిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, పంతం నానాజీ, వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సామాన్యమైన గుండెల్లోని నందమూరి తారక రామారావు గారు చెరగని ముద్ర వేసుకున్నంత పాలన ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక తప్పదు. 2 సార్లు తెలుగుదేశం పార్టీని సంక్షోభం నుంచి రక్షించి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఉంది, పసుపు రంగు జెండా రెపరెపలాడుతుందంటే ఆయన చలవే అని చెప్పక తప్పదు. చాలా మంది వెన్నుపోటుదారుడనో లేకపోతే ఇంకోటనో అంటారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒక అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పే పరిస్థితికి మన పార్టీ దిగజారిపోయే పరిస్థితికి ఉండేది. ఆయన చలవ వల్ల ఈ రోజు వరకు కూడా ఉంది. ఆయన పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడే కానీ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి భావి తరాల భవిష్యత్తుకి బంగారు బాట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉండాలి. ఎందుకంటే భావి తరాలకు భవిష్యత్తు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక తరం కాదు, 2 తరాలు కాదు, స్థిర స్థాయిగా ఉండిపోయే నిర్ణయాలతోటే ఏ నిర్ణయం అయినా ఉంటుంది. అటువంటి వ్యక్తి. అలాగే లోకేష్ అనే వ్యక్తి ఎన్నికల ముందు దాకా, పాదయాత్ర ముందు దాకా కూడా రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, బాలకృష్ణ గారి మేనళ్ళు. కానీ యువగళం పాదయాత్ర మొదలెట్టిన తర్వాత ప్రతి అడుగులోని కూడా ఈ రాష్ట్ర సమస్యలను తెలుసుకున్నాడు. ప్రతి సామాన్య వ్యక్తి యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ అవగాహన కల్పించుకొని రాబోయే కాలానికి కాబోయే నాయకత్వ పటిమతోటి ఈ రోజుకి కూడా తయారైన వ్యక్తి. ఏ విధంగా తయారయ్యాడు అంటే ప్రతి విమర్శని కూడా సవాలుగా తీసుకుని
తనకు తానుగా ఒక శిల్పిగా చెప్పుకున్న వ్యక్తి. అతను బాడీ షేప్ను కూడా ఎక్కిరించారు, అతను మాట్లాడే విధానాన్ని ఎక్కిరించారు, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాల్ని అవహేళన చేశారు. వాటిలన్నింటినీ కూడా స్వీకరించాడు. సవాలుగా తీసుకుని ఈరోజు రాష్ట్రంలో యువతకి ఆదర్శంగా నించుకుని 16,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఇచ్చి వాళ్ళందరి గుండెల్లోని కూడా స్థిరస్థాయి స్థానం నిలిపించుకుంది లోకేష్ గారు అని చెప్పక తప్పదు సోదరులారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు కేంద్ర బడ్జెట్ సహకరించేలా ఉందని హర్షం. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి నారాయణ. నెల్లూరు పీఎంఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్. ఎలాంటి భాష మాట్లాడాలో ఇతరులకు నీతులు చెబుతూ వారు మాత్రం నీతి బాహ్యంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.